ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అంటారు. శివుని అనుగ్రహం ఏ వ్యక్తిపై ఉంటుందో ఆ వ్యక్తి జీవితం, ఆ వ్యక్తి కుటుంబం సంతోషంగా, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందమయంగా ఉంటుంది. శివపూజతో ఎన్ని కష్టాలనైనా జయించవచ్చు. శివలింగంపై ఒక్క చుక్క నీళ్లు పోసినా చాలు, ఆయన ప్రసన్నుడవుతాడు, కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అందుకే మహాశివుడిని భోలాశంకరుడు అంటారు. అటువంటి భోలాశంకరుడికి దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. అందులో కొన్ని పురాతనమైనవి కాగా మరికొన్ని మహిమాన్వితమైనవి. భక్తులు కోరిన కోరికలను వెంటనే నెరవేర్చే ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఆలయం గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఘాట్ పక్కన ఉన్న శివాలయాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. మనల్ని ఆ వైపుకు ఆకర్షించేలా చేస్తాయి. మనకు ఎన్నో కథలను చెబుతూ ఉంటాయి. మన మనసును స్వామిపై లగ్నమయ్యేలా చేస్తాయి. ఈ లక్షణాలన్నిటినీ కలబోసుకున్న ఆలయం పురాణాపూల్లో ఉంది. పురాణాపూల్లోని పురాతనమైన ఆ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్తున్నారు. మరి ఆ ఆలయం విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దామా? సుమారు 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి అభిషేకం ప్రత్యేకమైనది. ఈ ఆలయంలోని స్వామికి అభిషేకం చేస్తే వారణాసిలోని విశ్వనాథుడికి అభిషేకం చేసిన దానితో సమానమని భక్తుల విశ్వాసం. అభిషేకం చేసిన వారి కోరికలను ఆ మహాశివుడు తప్పకుండా నెరవేరుస్తారని పండితులు చెప్తున్నారు. ఇక ఈ శివాలయాన్నే శివాల ఘాట్ అని కూడా పిలుస్తారట. పురాణాపూల్లోని వంతెనకు ఆనుకొని మూసీ నది పక్కనే ఉన్న ఒక ఆలయంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు 5 పడగల నాగుపాము కింద మహాశివుడు తపోదీక్షలో కూర్చొని ఉన్న విగ్రహం కనిపిస్తోంది. ఆ ఎదురుగా నందీశ్వరుడు స్వామిని చూస్తూ ఆనందానుభూతిని పొందుతున్నట్లుగా ఉంటాడు. ఇక ఆలయం లోపలికి వెళితే గోడలపై శివపురాణానికి సంబంధించి విగ్రహాలు కనువిందు చేస్తాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భక్తులే స్వయంగా బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేయడం. స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడి శివలింగానికి ఓ ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా శివలింగం బయటపడింది. కలలో స్వామి కనిపించి గంగానది ఒడ్డున ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పగా శివలింగాన్ని మూసీ నది ఒడ్డున ప్రతిష్ఠించినట్లుగా చెబుతున్నారు. 1908లో భారీ వరదలు సంభవించిన సమయంలో ఆలయం వరదలో మునిగిపోయినా చెక్కు చెదరలేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. సోమవారం రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, ఇక శివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు. जय बाबा भोलेनाथ की जय हो। ये मंदिर शिवाला घाट पुराना पुल मंदिर 400 साल पुराना है और इसके सभी मंदिर के कोई भी काम करो आप पूरा होता है इसका मंदिर से। 400 साल पुराना मंदिर है। जय बाबा भोलेनाथ की जय हो। నా పేరు ప్రేరణ. నేను ఇక్కడనే ఉంటాను, పురాణాపూర్లోనే. ఇది నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా ఈ గుడికి. ప్రతి మండే చాలా పెద్దగా ఫెస్టివల్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ సోమవారం రోజు. ఇది చాలా మూసీ నది తట్టులోనే ఉంది టెంపుల్. చాలా ఫేమస్ ఇది టెంపుల్. ఏదైనా కోరిక ఉంటే అది అవుతుంది. मेरा नाम भक्तावर सिंह है। मैं यहाँ का फाउंडर ऑफ टेस्ट बोर्ड का चेयरमैन हूँ मैं यहाँ। ये मंदिर जो है सो 326 ईयर्स पहले निर्माण हुआ था। हमारे ग्रेट ग्रैंड फादर निर्माण करे थे। और यहाँ पे जो है शिवरात्रि को जतरा होता और उसके अलावा सावन कार्तिक मासम में भक्त ज़्यादा आते। बोला ना, शिवरात्रि को जो है तो 24 आवर्स अभिषेक रहता, उसके बाद में अलंकार रहता। उसके बाद में जो है तो सावन में जो है तो एवरी मंडे पूनम से चालू होता, पूनम से पूनम तक नॉर्थ इंडियंस का सावन रहता। आप साउथ इंडियन अमावस से अमावस तक मानते तो 1.5 महीने का सावन मनाते। में 6-7 वीक रहता। हर वीक में अलग अलग अलंकार करते हैं और एवरी मंडे अन्नदानम होता है। हमारे को शिवरात्रि को जो है सो कम से कम 2 लाख तक डिवोटीज आते दर्शन को।
और सावन में जो है सो मामूली एक 30,000 40,000 तक आता है। भला स्टार्टिंग में बताया ना 226 ईयर्स रनिंग है, 26 ईयर रनिंग है। ग्रेट ग्रैंड फादर बिल्ड बाय मై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ముత్తాత ఫస్ట్ టెంపుల్ ఉన్నది హైదరాబాద్లో। ఇది రాత్రికి ప్రతి సోమవారం 1 గంట వరకు బంద్ అవుతుంది। దాని తర్వాత ఫస్ట్ టెంపుల్ ఉన్నది ఇక్కడ, అందరికీ లోపట పోయి అభిషేకం అధికారం ఇచ్చినాం మేము, ప్రతి గుడిలో ఇట్లా కాదు। నమస్కారం, హరర్ మహాదేవ్। నా పేరు కోల్కార్ విశాల్ కుమార్, నేను వచ్చేది ఆసిఫ్ నగర్ నుంచి। 335 ఇయర్స్ 350 ఇయర్స్ నుంచి టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్। ఈ టెంపుల్కి ఏముందంటే, ఈ టెంపుల్లో మనం స్వయం మన చేత్తోనే అభిషేకం చేయొచ్చు, ఇంకా విధి విధాలు నేర్పిస్తారు, ఆరతి నేర్పిస్తారు। ఇక్కడ సోమవారం అన్నదానం ఉంటుంది, చిన్న పెద్ద అనేది ఏ తేడా లేకుండా ఇక్కడ ప్రతి మనిషికి ఇక్కడ వచ్చి అభిషేకం చేయడానికి అవకాశం ఇస్తారు గుళ్ళోళ్ళు। ఇక్కడ గుళ్ళోళ్ళు అందరితో కలిసి మెలిసి చేస్తారు। ఏదైనా ప్రోగ్రాం ఉండనండి, జాగరణ ఉండని, చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రాంలు। ఎవరైనా ఈ సిటీలో పక్క నుంచి కాదు, ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, ఒక్కసారి విజిట్ అయ్యి చూడండి, ఈ టెంపుల్కి ఇంత ప్రశాంతంగా దొరుకుతుంది మీకు। హరర్ మహాదేవ్। పురాణాపూల్ శివాలయం గురించి తెలుసుకున్నాం కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। మరో ఆలయం గురించిన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం। అప్పటి వరకు సెలవు। Please subscribe to the channel and download the Politicos app from the links in the description.